అడెలిన్ మోడల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ చూద్దాం. అట్లనే మ్యాండెలిన్ చూద్దాం. అడెలిన్ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే ఇది అడాప్టివ్ లీనియర్ న్యూరల్ అనొచ్చు, లేకపోతే లేటర్ అడాప్టివ్ లీనియర్ న్యూరల్ ఎలిమెంట్ కూడా అనొచ్చు. ఈజ్ అన్ ఎర్లీ సింగిల్ లేయర్ ఆర్టిఫిషియల్ లేయర్. ఇక్కడ సింగిల్ లేయర్ అని ఉంటుంది. ఇది సింగిల్ లేయర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ ద నేమ్ ఆఫ్ ద ఫిజికల్ డివైస్ దట్ ఇంప్లిమెంట్ ఇన్ దిస్ నెట్వర్క్. సో దీనికి ఈ పేరు ఎందుకు పెట్టినంటే ఏదైతే ఫిజికల్ డివైస్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తారో అది అట్లా పెట్టేస్తారు అనమాట. ఇక్కడ చూడు, ఈ సేమ్ పర్సెప్ట్రాన్ కానే ఉంటుంది. పర్సెప్ట్రాన్ లెక్కనే అక్కడ సింగిల్ న్యూరల్ నెట్వర్క్ వాడినాం, ఇక్కడ కూడా సింగిల్ లేయర్ న్యూరల్ నెట్వర్క్ వాడుతున్నాం. ఇక్కడ ఏం డిఫరెన్స్ అయితే అంటే ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంది కదా, అక్కడ ఏం వాడుతుంది పర్సెప్ట్రాన్లో స్టెప్ ఫంక్షన్ వాడుతుంది. ఇక్కడ మనం అడెలిన్ ఏం వాడతామంటే లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడతాం ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్. అర్థమైందా? ఇది మన అడెలిన్ కూడా సేమ్ పర్సెప్ట్రాన్ లెక్కనే, కానీ ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఇక్కడ మనం లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడతాం, అక్కడ పర్సెప్ట్రాన్లో స్టెప్ ఫంక్షన్ వాడతారు. ఇది లర్నింగ్ ఎట్లా నేర్చుకుంటుంది? యూజింగ్ డెల్టా రూల్ ఉంటుంది. డెల్టా రూల్ వాడి నేర్చుకుంటుంది. డెల్టా రూల్ వాడి మనం మీన్ స్క్వేర్ ఎర్రర్ అని చెప్పినా కదా, మీన్ స్క్వేర్ ఎర్రర్ అని మినిమైజ్ చేస్తుంది. మోర్ రిడ్యూస్డ్ దెన్ పర్సెప్ట్రాన్ ఫర్ నాయిస్ డేటా. సో నాయిస్ డేటాని హ్యాండిల్ ఇంకా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది పర్సెప్ట్రాన్ కంటే. ఇక మ్యాండెలిన్ అంటే మల్టిపుల్ అడెలిన్స్ అన్ని స్టాక్ చేస్తే మ్యాండెలిన్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? మల్టిపుల్ అడెలిన్స్ యూనిట్స్ని కంబైన్ చేస్తుంది, అప్పుడు దాన్ని మ్యాండెలిన్ అంటారు. అర్థమవుతుంది? మ్యాండెలిన్ అన్న అడెలినే, కానీ ఇక్కడ మల్టిపుల్ అడెలిన్స్ ఉంటాయి. అడెలైన్స్ ఏదైతే చెప్పినానో ఇది మల్టిపుల్ అడెలైన్స్ అన్నిటిని కంబైన్ చేస్తే అప్పుడు మనకి మ్యాండెలిన్ అవుతుంది. ఇది ఇట్లా ఎందుకు కంబైన్ చేస్తుంది అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అట్లా కంబైన్ చేస్తారు. ఇది ఏదైతే మల్టిపుల్ అడెలిన్ ఉందో అంటే మ్యాండెలిన్, ఇది నాన్ లీనియర్లీ సపరేట్ డేటాని హ్యాండిల్ చేయొచ్చు, ఇంకా ఎక్స్టెంట్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎందుకంటే మస్తు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ని కంబైన్ చేస్తున్నాం కాబట్టి దీని ద్వారా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతుంది. దాంతోపాటు నాన్ లీనియర్ సపరేటబుల్ డేటాని ఇంకా కొంచెం ఎక్స్టెంట్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎర్లీ న్యూరల్ నెట్వర్క్ ఫర్ ప్యాటర్న్ రికగ్నైజేషన్కి ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఇక్కడ మన కీ డిఫరెన్స్ మనం మాట్లాడుకుంటే పర్సెప్ట్రాన్లో ఆడ్ థ్రెషోల్డ్ ఉంటుంది, అక్కడ స్టెప్ ఫంక్షన్ వాడతాం కాబట్టి. మన ఇక్కడ అడెలిన్లో కంటిన్యూస్ అవుట్పుట్ ఉంటుంది. ఫర్ రిగ్రెషన్ లైక్ టాస్క్కి చాలా బెస్ట్ అన్నమాట అడెలిన్ అనేది. మన ఈ నోట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లైవ్ లింక్ ఉంటుంది, నేను ఇక్కడ కనిపించకపోయినా అక్కడ చూడండి.